నమస్తే. ఈరోజు సాయంకాలం సంధ్య అగ్నిహోత్రముల తర్వాత ఈ యొక్క మహర్షి దయానంద సరస్వతి అమర గ్రంథము సత్యార్థ ప్రకాశము గ్రంథములో చిట్ట చివరిగా సమంతవ్యామంతవ్య ప్రకాశమని 100 పదాలకు వైదిక అర్థము తన అభిప్రాయాన్ని, ఋషుల అభిప్రాయాన్ని తెలియజేశాడు. అందులో సంస్కారము గురించి తెలుసుకుందాం. దేని వలన శరీరము, మనస్సు, ఆత్మయు ఉత్తమములగునో అది సంస్కారము. అంటే ఏ కార్యం చేయడం వలన శరీరము, మనస్సు, ఆత్మ ఉత్తమములగునో అది సంస్కారము. అది నిషేకాది శ్మశానాంతము 16 విధములుగా ఉండును. అంటే పుట్టుక మొదలు చనిపోయేంత వరకు 16 సంస్కారాలు ఉండును. సంస్కారము కర్తవ్యముగా ఎంచుచున్నాను. అంత్యేష్టి తదుపరి చనిపోయిన వ్యక్తిని గూర్చి ఏమీయూ చేయరాదు. ఈ యొక్క సంస్కారాలు చేయడం అనేది ఒక కర్తవ్యంగా నేను భావిస్తున్నాను అని మహర్షి దయానంద సరస్వతి చెప్పాడు. అంటే మనిషి అయినటువంటి వాడు 16 సంస్కారాలు చేయాలా, చేయించుకోవాలా. ఆ విధంగా చేసినప్పుడే అది అతని యొక్క కర్తవ్యంగా భావించబడుతుంది అని తెలియజేస్తున్నాడు. అంత్యేష్టి అనగా చిట్ట చివరి సంస్కారం, అంత్యేష్టి చేసిన తదుపరి ఇక ఆ చనిపోయినటువంటి వ్యక్తిని గూర్చి ఏమీయూ చేయరాదు. ఇంకా ఒకసారి మనము అంత్యేష్టి చేసిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు అని ఇక్కడ సంస్కారం అనే దాని గురించి తెలియజేశాడు. సంస్కారం చేయడం వలన ముఖ్యంగా ఈ 16 సంస్కారాలు చేయడం వల్ల ఏమవుతుంది? అతని యొక్క శరీరము, మనస్సు, ఆత్మ అనేది ఉత్తమములైతాయంట. దానికే సంస్కారం అని పేరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి మీరు 16 సంస్కారాలు చేయించవలసినటువంటి బాధ్యత, కర్తవ్యంగా ఉన్నదని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి వేదాధారంగా ఈ యొక్క సంస్కారం అనే పదానికి అర్థము తెలియజేశాడు. ఓం తత్ సత్.